రాస పుట్టుక బుట్టి కోమటింటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా సిన్నవోకుండా అమరు సింగేమో సిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని జంటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా సిన్నవోకుండా అమరు సింగేమో సిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంధి పట్నమే తాను పోయి ఉడుత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముత్యాలు తీసుకొని తిరిగి వచ్చినాడే చూడు అమర్ సింగ్, ఇంకా 4 రోజులైతే మన తానికి ముత్యాలు కొనుక్కపోయేటోళ్ళు వస్తారు. అందుకని నువ్వు వీటి నుంచిటే పసుపు గందికి పోయి ఇంకా తక్కువకు బేరమాడి ముత్యాలు తీసుకునిరా. నువ్వు వచ్చినాక జీతం సంగతి మాట్లాడదాం. అలాగే సేటు గారు. ఆగండి ప్రభు. ఏమైంది దేవి? అదిగో నాదా భూలోకాన మేడపైకి మీరు చూస్తున్నారా? పుత్తడి బొమ్మల ఉన్న సుందరి ఎవ్వరు మీరు వివరిస్తారా? ఓ పార్వతి, ఆ సుందరి పేరు మైనావతని అందరంటారు. మేనబావ అమరు సింగును మెచ్చి చేసుకున్నదా ఇల్లాలు. అమరసింగు నీతి గల్లోడు, ముత్యాల వ్యాపారము చేస్తాడు. 4 రోజులకొక్క రోజే ఇంటికొస్తూ పోతుంటాడు. ముచ్చటైన దంపతులకు ఇంతవరకు సంతానము లేదు, అయినా వాళ్ళు నిమ్మలంగున్నారు. మైనావతికి సంతానమే లేదా? అసలు ఆ ఇల్లాలికి సంతాన బలం ఉందంటారా? మైనావతికి సంతానముందమ్మ, కోటికొక్క కొడుకు పుడతాడమ్మా. ఈ అర్ధరాత్రి ఇద్దరి పేరా మంచి ముహూర్తం ఉన్నాదమ్మా. ఆ ముహూర్తముల వాళ్ళు గలిస్తే మైనావతి కడుపు పండుతుందమ్మా. ఈ గడియ దాటితే వాళ్ళకి జన్మలో సంతాన యోగం ఉండబోదమ్మా. అయ్యయ్యో స్వామి, నీవేమి లీలనయ్యా, భార్య భర్తల నడుమ దూరమే పెడితివయ్యా. అంత దూరం నుండి ఈ అర్ధరాత్రిలోగా భర్త ఎట్లా వస్తాడయ్యా, భార్యనెట్లా కలిసేనయ్యా? పాపమా మైనావతిది, పాపమా మైనావతిది, గొడ్రాలి బతుకయ్యేనా? బోలా శంకరుడంటారు నిన్ను మరచిపోకయా, నువ్వు మార్గమే చూపయ్యా. ఈ అర్ధరాత్రిలోగా భార్యాభర్తలని కలిపే భారమే నీదయ్యా. జంట పక్షులారా, ఎలాగైనా ఈ అర్ధరాత్రి ఆ భార్యాభర్తల్ని కలపాల్సిన బాధ్యత మీది.
తోడు జన్మమాయే పెనిమిటేమో నాకు ఎంతో దూరమున్నడాయే ఈ అర్ధరాత్రి లోపల తాను నన్ను చేరేదెట్లనో పిల్ల జల్లలు లేక నాది గొడ్రాలి బతుకై పోవునో. నువ్వేం రంది పడకు. నీ భర్త ఎంత దూరాన ఉండని అనుకున్న గడియ లోపల తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా. నమః శివాయ. అయ్యో, ఆ దేవుడు నాకు నా మైనావతికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిండు. ఇంత తక్కువ సమయంలో మైనావతిని చేరడం నా వల్ల అవుతుందా? ఇప్పుడెలా? నాయనా, నువ్వేమీ కంగారు పడకు. ధైర్యంగా నా వీపు మీద కూర్చో. గడియ లోపల నిన్ను నీ భార్య దగ్గరికి చేర్చుతా. పక్షిరాజా, ఈ రాత్రి మైనావతిని చేరుకోవడం ఎంత ముఖ్యమో తెల్లారసరికి తిరిగి ఇక్కడికి చేరుకోవడం అంతే ముఖ్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? నాయనా, భారం నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. మైనావతి, మైనావతి, ఓ మైనావతి, మైనావతి. పండు ఎన్నెల్లోన పాలరాతి బొమ్మలాగా ఉన్న నిన్ను చూడగానే మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. పొంగె పరువాలకు అడ్డు కట్టేయన నిన్ను నా గుండెలో దాచిపెట్టేయన. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. నీ మంచి మనసులో నాకింత చోటిచ్చి ఈ జీవితానికి బాటలు వేసిన దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా ఆశవైన, నా శ్వాసవైన, నా ధ్యాసవైన అన్ని నువ్వే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నా దేవుడా, నీ పాదదాసి నేనే కదా. నీలేత బుగ్గల్ని చిరిమి వేసుకొని నా ముచ్చటంతా తీర్చుకోవాలని వెచ్చనైన నీ కౌగిలిలో నా వేడుకలెన్నో చేసుకోవాలని. చిన్ని మనసు నన్ను తొందర పెడుతుంటే చింత చింత నిప్పులాగా మండుతుంటే మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి. నీ ప్రేమ వరదల్లో మునిగిపోవాలని, నీ ఊహల్లోన తేలిపోవాలని, నీ పూజకు నేను పువ్వు కావాలని, నీ పాదపీఠాన రాలిపోవాలని, ఎల్లవేళలా నా మనసులో నా నిండిపో
దప్పిపోయెనమ్మో నామతి మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నామతి నా దేవుడా నీ పాదదాసి నేనే కదా నా దేవుడా నీ పాదదాసి నేనే కదా ఏందయ్యా ఒక్కసారి అట్లా ఉలిక్కిపడి లేస్తేవి ఏదన్నా పీడకాలొచ్చిందా? తెల్లారేసరికి నేను పసుపు గంధి పట్నానికి చేరకుంట ఇన్నే ఉంటే ఎవరన్నా చూసిండ్రంటే నేను ఈడ ఉన్న సంగతి సేటుగారికి చెప్పిండ్రంటే మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి నీచుడా మేలు చేసిన వారి ప్రాణాలు తీసి మనిషి బుద్ధిని చాటుకున్నావు కదరా. ఆ? పక్షి ప్రాణాలు నేను తీశానా? నేనంతటి పాపిని కానమ్మా. ఛీ నోర్ముయ్. భార్యతో కలిసిన నీవు కనీసం స్నానమైనా చేయకుండా దైవశక్తి గల పక్షిపై కూర్చుని ప్రయాణం చేసి వచ్చినందుకే నా పక్షి మైలబడి ప్రాణాలు విడిచింది. అయ్యో నా అడావిడిలో నేను వచ్చాను కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. ఎందుకనుకుంటావురా విశ్వాసఘాతక? నన్ను నా భర్తకిట్ల ఎడబాపినవో నా ఉసురు తలిగి నువ్వు నీ భార్య కట్లని ఎడబాసిపోతావురా. ఇదే నా శాపన. అయ్యో నేనెంత పాపం చేశానే. ఉపకారం చేసిన పక్షులు ఉసురు తీశానే. అయ్యో మైనావతి నీళ్లు పోసుకుందా? దాని బతుక్కి అది కూడానా? పిల్లలైతే లేరన్న ముంకతోనన్న దాన్ని వదిలించుకుందామనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే. దీని సంగతి ఇట్లా కాదు. నువ్వై మన కటికొల్లని రమ్మను పోయే. నువ్వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఇద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సాగనీయనే. కోలార మీ కత్తులన్నీ పదును పెట్టుకోండి. ఒక్కటే ఒక్క పని చెప్పుతున్న మీకు చేసుకొని రండి. మైనవా ఇంటికి మీరంతా పోయి దాన్ని పట్టుకొని కనికరం చూపకుంట దాని తాళ పండు కొట్టుకొని రండి. నేను చెప్పిన పని సక్కంగా మీరు చేసుకొని వస్తే మీరు ఏది అడిగినా ఇస్తాను నేను, యాది కొంచుకోండి.
నీలాగే కషాయంలో తలపండు కొట్టుకురమ్మని నీ ఎంత పంపితే వచ్చినం. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమంటున్నాను. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమంటున్నాను. మంచితనము ఉన్నదాన్ని, నేను గుణము సక్కని దాన్ని, తొలసూరు కడుపుతోని ఎంతో మురిసిపోతూ ఉన్నదాన్ని. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమంటున్నారు. అయ్యయ్యో నేనెంత పాపము చేశాను, అయ్యరో నాదేమి నేరమంటున్నారు. నువ్వు ఎసంటి దానివైతే మాకేంది? నీ తలపండు కొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధనమిస్తానన్నది. ఈ కత్తులు నూరుకుంటా, ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు? మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీడ్పులు ఏమీ కనిపిస్తలేవు. ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం. అన్నా ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు. నువ్వు నడు. ఏయ్, శబ్ద వినిపిస్తలేదా? నడు. అన్నా ఆగుండ్రన్నా. ఓయన్నల్లారా, నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి. ఎక్కడికో నన్ను తీసుకుపోయి నా పాలమైతే మీరు దియ్యకండి. నా ఇంటిలో అన్నల్లారా, నా తలపన్ను కొట్టినరంటే నా భర్తకు అన్నల్లారా నా బొక్కలైనా దొరుకుతాయి. లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలో మారి చచ్చిపోతాడేమో. మీ తోడ పుట్టిన దాన్ని నీ చెల్లెలినే అనుకోండి. కడసారినే కోరుతున్నా, నా సిన్ని కోర్కెను తీర్చండి. ఎక్కడ కొడితే మనకేందిరా? మొత్తానికి మనకు దాని తలపండు కావాలి, అంతే కదా? అంతే అంతే. సరే, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి, మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము. పద. పండుకో. ఒరేయ్, ఏమో అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు, మాయలు నేర్చింది. దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా. ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఇన్నే చంపుమన్నది. ఇది ఇక్కడ చచ్చేటట్లేదు, దీన్ని అడవికే తీసుకుపోవాలి. ఏమైందన్నా? ఏం కాలే చెల్లె, నువ్వు ఈడ సచ్చేటట్టు లేవు గాని అడవికి నడవమ్మా. అడవే. దేవుడా ఏ రాతను రాసి
ఏమే అయ్యో అమ్మా మన్నించు తల్లి, మన్నించు. వద్దన్నా వద్దు. అమ్మా నీ పాతివ్రత్య మహిమ తెలువక తొందరపడినాము, మమ్ము మన్నించమ్మా. నిన్ను సంపబోయి పాపమెంతో చేస్తిమి, ఆ పాపమ్మకు దగులకుంట దీవించమ్మా. ఈ పట్నాన్నొదిలి పెట్టి వెళ్ళిపోవమ్మా, నీ ప్రాణానికి వచ్చిన భయమేమి లేదమ్మా. మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి కడుపులోని బరువు తాను మొయ్యలేక, అడుగు తీసి అడుగెయ్యలేక, అలసి సొలసి నిలువునా నీరసించి అడవి దారిలోన ముందుకే పోతూ, కన్న తల్లి దప్ప ఈ కష్టకాలాన ఇంకెవరు నన్నాదుకుంటారంటూ, కళ్ళల్లో ప్రాణాలు నిలబెట్టుకొని కనకగిరి పొలి మేరకు చేరి, శోభనాల నిల్లబాయి దగ్గర అలసి కూలిపోయే. మైనావతి 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 అమ్మా 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 మైనావతి ఊరవతల బాయి కడ మూర్చపోయిందా? అవునమ్మా. ఒక్కతే ఉన్నదా? ఇంటెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఎవరూ లేరా? ఎవరూ లేకుండా ఒక్కతెందుకు వచ్చినట్టు? ఏదో తప్పు చేసి తల్లిగారింటికి వస్తున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళు. కొడుకా దుర్గా సింగు, ఏందమ్మా అట్లా పిలిస్తేవి?
ఒరేయ్ దుర్గా సింగు, నీ సెల్లె మైనవతి ఊరవతల బాయికాడున్నదంట. పొగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగు పెట్టొద్దు. నా అన్న ముందట తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. ఎల్లి దాన్ని సావగొట్టిరారా. మైనావతి 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 ఓ మైనావతి మైనావతి. ఎట్లా ఉన్నావమ్మ సెల్లెలా, చూసి ఎన్ని రోజులాయ సెల్లెలా, కడుపుతోటి ఉన్నదానివే ఎన్ని కష్టాలొచ్చే నీకు సెల్లెలా, బావా లేకుంటొక్కదానివే వచ్చి ఈడెందుకున్నావే సెల్లెలా, తప్పేదో నువ్వు చేసినావని తల్లే నిన్ను చంపి రమ్మంది సెల్లెలా, అయ్యో నాదేమి కర్మాయ సెల్లెలా, నిన్ను నేనెట్లా చంపాను సెల్లెలా. అయ్యో అయ్యో చెదలు పట్టని నిప్పుని నేనెట్లా చేయాగలను తప్పుని, తలరాత సక్కగా లేకని తల్లి గారింటికి నేనొస్తుంటే కన్న తల్లె కాల నాగుల నన్ను కాటు వేయాలని చూస్తుంటే నా గుండె కోదవలికి చెప్పను. నేను ఓదార్పుని ఎక్కడ పొందను. కడుపులో దాచుకోవలసిన కన్న తల్లే ఇంత కనికరం లేకుండా నిందేసినాక నా ఈ బతికెందుకన్నా. అంత మాటనకురా. గాచారం బాగాలేనప్పుడు మనల్నే మనకు పగుళ్ళైతారు. తొందరపడకు సెల్లె, ఎల్లకాలం చీకటుంటే అదిరా ఎలుగురాదా. సందమామకు కూడా గానం పడుతుంది, అదెంతసేపు ఉంటుందిరా. రందిబడకు సెల్లె, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అన్నెం పుణ్యం దేవుడెరుగు. నా మాటని వీడికేం చెల్లిపోదు. అమ్మకు నచ్చదెక్కు నేను నీ తానికి తీసుకొస్తా. ఇంకేమనకురా. ఈ అన్న మీద నీకేమాత్రం ప్రేమున్నా వెళ్ళిపో సెల్లె, వెళ్ళిపోరా. నీడనిచ్చే సెట్టే తనపై కూలిపోతానంటుందని కుమిలిపోతూ మైనావతి గూడులేని పక్షిలాగా దారి తెన్ను లేక పాపం అడవి దారి పట్టుకొని కొన ఊపిరితోని తాను కొల్లపురికి చేరుకొని నడువలేక భోగమొల్ల ఇంటి అరుగు మీద పాపం ఒరిగిపోయి తల్లడిల్లుతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఒసే మంగమ్మ, జరబట్టే.
పాపం నొప్పులతో బాధపడుతుంది. మంగమ్మ, నువ్వు పోయి మంత్రసాని కొండమ్మని ఎంట పెట్టుకొని రాపోయే. అమ్మా, మగపోరడు పుట్టిండు. రాణి నీలావతమ్మకు నొప్పులు ఎక్కువైనాయని కబురొచ్చింది. నేనక్కడ కాన్పు చేసొచ్చి పోరగానికి తానం పోస్తా. శవ్వా, గింత కర్రగున్నవేందిరా? నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగా కనిపించేటట్టుంది. చీచి! అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి భలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే? గా బోగన్ రంగసాని ఇంట్లో ఎవతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీ లెక్కనే కొడుకు పుట్టిండు. కానీ ఆ పోరడు ఎంత సక్కదనంగా ఉండో తెలుసా అమ్మా? ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి, నీ కడుపులనేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే? ఏం చెప్పాలమ్మా, చూడనీకి కండ్లు, చెప్పనీకి మాటలు జాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా, ఇట్లా రాయే. ధనముకాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మ తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లులకు దూరమై పెరుగుతున్నారు. ధనముకాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే. రాణి లీలావతి కనని కొడుకుకు ముత్యపు సింగనే పేరును పెట్టుకొని మురిపెంగా తాను పెంచుకుంటూ ఉన్నది.
ఇంత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని 16 యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమొల్లింట్లా పనులే చేస్తూ మైనావతి రాణి కొడుకునే తన పనులల్లో ఆసరగా వాడుకుంటూ ఉన్నది. లీలావతి, ఏమిటి ప్రభు ఇలా వచ్చారు? ఏమీ లేదు లీలావతి, మన ముత్యపు సింగు యుక్త వయసుకు వచ్చింది. అన్ని విద్యల్లో ఆరితేరి ప్రయోజకుడయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాబుకు వివాహం జరిపించి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేద్దామనుకుంటున్నాను. నీవేమంటావు లీలావతి? ఇంత శుభవార్త చెప్పాక కాదంటానా ప్రభు? మీ ఇష్టమే నా ఇష్టం. సరే లీలావతి, మరి నేను వేద పండితుల్ని పిలిపించి ముత్యపు సింగు గ్రహ బలాలను తెలుసుకుంటాను. అయ్యో మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. అయ్యో మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. నా రాక కొరకు నువ్వెదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపునే తడితే. అయ్యో మైనావతి, మా అమ్మ పెట్టేటి బాధలను ఇక ముందెన్నడు పడొద్దని కన్న వాళ్ళనే వదులుకొని వేరు కాపురం పెట్టాను. నన్ను నమ్మిన దానవని నీ నమ్మకాన్ని గెలిపించ రాజు కొడుకునైనా గాని కోమటింట్ల పని చేశాను. నువ్వే ప్రాణం అనుకుంటినే మైనావతి, నీ ధ్యానంలో బతుకీడ్చుతుంటినా సతీ. నువ్వు లేని నాడంత శూన్యమేనమ్మా, ఒక్కసారి అయినా కంటికి కానరావమ్మా. నువ్వు లేక నేను సాధించేది ఏమిటమ్మా. అయ్యో మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. అయ్యో నా మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. నా రాక కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపుని తడితే. అయ్యో మైనావతి. ఎవరో కదా ఈ సుందరి. ఇంతటి అందగత్తె కూడా మన మానవలోకంలో ఉంటారా? ఆ రంగు పొంగు ఒగలు ఓయలు చూస్తుంటే ఎంతటి మగవానికైనా మతిపోకుంటుంటుందా? ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ సుందరాంగి పొందు లభిస్తే
ఈ జన్మే ధన్యమైపోతుంది. ఈ సామ్రాజ్యాలు సంపదలు ఆ కోమలాంగి కాలి గోటికి కూడా సరిపోవు కదా. ఓయ్ సేవక, చిత్తం ప్రభు. ఈ ఇల్లు ఎవరిది? భోగమల్ల రంగసానిది యువరాజా. అయితే ఆ రంగసానిని కోటకు వచ్చి కలవమన్నానని నా మాటగా చెప్పు. చిత్తం ప్రభు. దండలయ్యా ఓ యువరాజా, ఆమె పేరు మైనావతి. దిక్కుమొక్కు లేనిదంటే జాలితోని చేరదిస్తిని. బతికి చెడ్డ దాని లెక్కుంది, ఇంటి పనులు చేసుకుంటుంది. ఏది పెట్టినా గాని తింటూ ఒక్క కొడుకును పెంచుకుంటుంది. రంగసాని మైనావతి నా మనసు కొల్లగొట్టింది. ఆమె పొందు కోసం పోనం అల్లల్లాడిపోతూ ఉంది. ఏమి చేస్తావో ఎట్లా చేస్తావో ఒక్క రాత్రి మైనావతి. పొందు నాకు ఇప్పిస్తివంటే ఏది కోరితే అది నీకిస్తా. సరే యువరాజా, నేనెళ్ళి మైనావతితో మాట్లాడి మీకు కబురందిస్తా. మైనావతి, ఓ మైనావతి! మైనావతి, నీ పంట వండిందే? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు తీరే గడియొచ్చేసిందే. నేను చెప్పిన మాటిన్నవంటే, ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నావంటే నీ బతుకంతా స్వర్గమేనే. ఏమిటమ్మా మీరనేది? ఏమీ లేదు మైనావతి. యువరాజు ముచ్చప్ సింగు నీ మీద మనసు పడ్డాడు. ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు. నువ్వు అన్నావంటే నాలాంటి 10 మంది దాసుల్ని పెట్టుకొని దొరసాన్లా బతకొచ్చు. ఎంత మాటనంటివమ్మ, నన్నేమనుకుంటివమ్మా? అభిమానాన్నమ్ముకోని ఆడ బతుకునాదమ్మా. మానంకై పానమైన వదులుకుంటనేయమ్మా. సిరులు సంపదల పైన ఆశలేవి లేవమ్మా. నన్ను మన్నించమ్మా. నన్ను మన్నించమ్మా. దొరసాన్లా బతకొచ్చు. ఎంత మాటనంటివమ్మ, నన్నేమనుకుంటివమ్మా? అభిమానాన్నమ్ముకోని ఆడ బతుకునాదమ్మా. మానంకై పానమైన వదులుకుంటనేయమ్మా. సిరులు సంపదల పైన ఆశలేవి లేవమ్మా. నన్ను మన్నించమ్మా. నన్ను మన్నించమ్మా. తప్పు నేను చెయ్యనమ్మా. మైనావతి, చెబుతుంటే బుర్రకెక్కుతలేదా? ఇది పెద్దలతో వ్యవహారం. కాదంటే ఏమైతుందో తెలుసా? ఏమైతదమ్మా? పానం తీస్తారేమో. అంతకంటే వాళ్ళు చేసేదేముంటదమ్మా? పరువు కోసం పానమీయనికైనా నేను సిద్ధమే. ఎంత పొగరు దానికి! కాబోయే రాజుని నన్నే కాదంటుందా? అందమే అనుకున్నా, అహంకారం కూడా దానికి బాగానే ఉన్నట్టుంది. నా రాజ్యంలో బతికే ఒక దాసిది నా మాట లెక్క చెయ్యదా? చూస్తా దాని సంగతి. రంగసాని, నేనే నీ ఇంటికొస్తున్నపా.
చూశావా కామాంధుని సాహసం? కన్న తల్లితోనే తప్పు చేయాలని చూస్తున్న వాడి కళ్ళు తెరిపించకపోతే పాపం పెరిగి లోకమే సర్వనాశనమైపోతుంది. ఎక్కడికి నాయనా అంత కోపంగా పోతున్నావు? నీకవసరమా ముసలిదానా? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్న తల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా? దాసి మైనావతి నా కన్న తల్ల పిచ్చి పట్టిందా నీకో? నా కన్న తల్లి లీలావతి కదా. కాదు నాయన, మంత్రసాని మంగళకొండమ్మను పట్టుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. ఇది గనక అబద్ధమని తేలిందో ముసలి దానివని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నిజం చెప్పు, నా కన్న తల్లి ఎవరు? అది అది చెప్పు. చెప్పుదోరా, నిన్ను గన్న తల్లి రాణి లీలావతి కాదు. మరెవరు? భోగం రంగసానింట్లో ఉన్న మైనావతి నీ కన్న తల్లి దొరా. మైనావతి నా కన్న తల్లి? ఎంత పాపం చేస్తే నేను నా కన్న తల్లినే నేను చెరబట్టాలని చూశానా? అయ్యో, అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను, మనిషి పుట్టుక పుట్టి మృగమునయ్యాను. అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను, మనిషి పుట్టుక పుట్టి మృగమునయ్యాను. బిడ్డను నేను అన్న గర్వంతోని అధికారముందన్న అహము పెంచుకొని మానవత్వం పైన మన్ను గప్పేసి నవమాసములు మోసి ననుగన్న తల్లినే చూసి కామంతోని నేను రగిలిపోయి తల్లినే కాటయ్య తలపునే చేస్తే నాలాంటి నీచుడు ఈ లోకమందు ఎంత వెతికిన గాని కానవస్తాడా? నేను చేసిన ఘోర పాపముకు ప్రాయచిత్తము నాకు దొరికేనా దేవుడా? అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి. అమ్మా అమ్మా, ఎవరయ్యా నువ్వు? అమ్మా, ఈ రాజ్యం యువరాజునమ్మా. నా పేరు ముత్యప్ సింగ్. ఒరే నీచుడా, నువ్వేనా ఆ కామంతునివి? యువరాజుమైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లి లాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకౌరంరా!
పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు. తెలియదారా ఆ సంగతి? ఏయ్! నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా? ఇటువంటి నీచుని తాకి నువ్వెందుకు మైలబడుతూ నాయన? వాని పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది. అమ్మా కన్ను మిన్నుగాన కోయమ్మ, నేను కండ కావురమెక్కినాయమ్మ. జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మా. కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మా. నిజము తెలవంగానే ఓయమ్మ నా గుండె ముక్కలాయే నాయమ్మ. తెలువక చేస్తీని తప్పు నువ్వో కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. తెలువక చేస్తీని తప్పును ఓ కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. అవును తల్లి, ఆ అయ్య నీ కన్న కొడుకే. సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పచెప్పినా. మారానికి ఉట్టిన పోరన్ని తెచ్చి నీ తాన వండబెట్టినా. అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా. అమ్మా అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి. అమ్మా నాన్నగారేనమ్మా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కాలము మా పైన కొడుకా, కాలము మా పైన కొడుకా కక్ష గట్టి సాధించింది కొడుకా, కక్ష గట్టి సాధించింది కొడుకా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కలిసి మెలిసి బతుకుతుంటే, సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే, అయినోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి సల్లని మా కాపురాన్ని అల్లకల్లోలం చేస్తే, ఆ ధాటికి నేను కొడుకా, ఆ ధాటికి నేను కొడుకా ఈ కుంపకు చేరితిని కొడుకా, నా దేవుడెక్కడుండు కొడుకా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా. ఎక్కడున్నా గాని నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా. పదమ్మా. మైనావతి
మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి మైనా ఎవలయ్యా నువ్వు? చూస్తుంటే ఈ ఊరికి కొత్త ముఖం లెక్కుంది. ఆకలి ఆకలి అయ్యా, ఒక్క ముద్ద అన్నం పెట్టియవా? ఆకలి. అయ్యో, ఆకలైతుందా? ఒక్క ముద్దేం కర్మ, కడుపు నిండా పెట్టి పంపిస్తా. ఇవాళ రాజుగారింట్లా అన్నదానం చేస్తుండ్రు. లే పోదాం. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి 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 స్వామి, మీరేనా? మైనావతి 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 ఓ మైనావతి మైనావతి అమ్మా, ఎవరమ్మా ఇతను? మీ నాన్నగారు బాబు. ఏమండి, మన కొడుకు ముత్యపు సింగు. అన్నా, తల్లి కొడుకులు ఇద్దరు అమరు సింగు చెయ్యి పట్టుకొని ప్రేమగా నడిపించుకుంటూ రాజభవనంలోకి తీసుకెళ్లి రకరకాల పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండుగా తినిపించి పడక గదిలోకి తీసుకెళ్లి తల్లి కొడుకులు కలిసి సేవలు చేస్తుంటే తన్మయత్వముతో అమరు సింగు అన్ని మరచి నిదురబోయిండు. అమ్మా, నాన్న, ఎవలది? మన అమరసింగు సీతోబాయి కోడలు కూడా వచ్చింది. నా కోడలు మైనావతి కూడా వచ్చిందా? వచ్చిందత్తయ్యా. ఏమైందత్తయ్యా మీ కళ్ళకు?
దేవత లాంటి నిన్ను దయ్యంలా పట్టిన పగను పెంచుకొని నిన్ను కష్టాలే పెట్టిన సాటి ఆడదాని వల్ల కనికరం లేకుండా కడుపుతోని ఉన్న నిన్ను సంపనీకే చూసినా చేసిన పాపాలకు ఫలితమే ఇదమ్మా అమ్మో మైనావతి నన్ను మన్నించమ్మా అమ్మ మైనావతి నాకు సూపొచ్చింది ఏమండి నాకు సూపొచ్చింది అమ్మా మైనావతి నాకు సూపొచ్చింది మైనా